కర్నూలు బస్సు ప్రమాద స్థలంలో సాయ చర్యలు కొనసాగుతున్నాయి. బస్సు నుంచి మృతదేహాలు సిబ్బంది బయటకు తీస్తున్నారు. ప్రమాదంలో ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మృతదేహాలు కాలిపోయి మసి కావడంతో ఘటన స్థలంలోనే మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించనున్నారు. ఇక DNA పరీక్షల ద్వారా మృతదేహాలను గుర్తించనున్నారు. DNA పరీక్షల తర్వాత మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. ఇక కర్నూలు బస్సు ప్రమాద ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మధుకర్ అందిస్తారు. మధు, చక్రి, ఏదైతే ఉదయం తెల్లవారుజామున హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఇది హృదయ విదారక ఘటన. మొత్తము సజీవ దహనమైన పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఖాళీ బూడిదయ్యారు. బస్సులో కొంతమంది తప్పించుకునే ప్రయత్నం కూడా చేశారు. దాదాపు 12 మంది సురక్షితంగా బయటపడ్డారు. అయితే వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారికి ఎలాంటి ప్రమాదం లేదని చెప్పేసి అధికారులు ఇప్పటికే చెప్తున్నారు. 11 మంది పూర్తిగా సజీవ దహనం అయ్యారు. 9 మంది ఆచూకీ పూర్తిగా లేని పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే అధికార యంత్రాంగం మొత్తం ఇక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపడుతున్నారు. ఏదైతే వైద్య బృందము ఈ బస్సు దగ్గరికి వచ్చి పూర్తిగా ఫ్లోరెన్స్ నిపుణులు కూడా ఈ బస్సు దగ్గరికి వచ్చి ఆ బాడీస్ ని తీస్తున్న పరిస్థితి అయితే ఏం లేదు. పూర్తిగా ఖాళీ బూడిదయ్యాయి. ఇక్కడ మాంసపు ముద్దలను అనేది కూడా తీసుకుంటున్న పరిస్థితి అయితే నెలకొంది. వీటిని గుర్తించాలనే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. మొత్తానికి DNA టెస్ట్ చేస్తే తప్ప ఇవి రావు. విజువల్స్ లో చూస్తున్నాము. ఏదైతే ఎగ్జిట్ డోర్ ఉందో ఆ ఎగ్జిట్ డోర్ తీసే దానికి కూడా రావడానికి లేదు. ఇది పూర్తిగా స్లీపర్ కోచ్. ఈ స్లీపర్ కోచ్ కూడా పై వాళ్ళు కిందికి దిగి రావడానికి కూడా లేకుండా ఒకరిపై ఒకరు పడి కూడా టైం లేట్ అయిన పరిస్థితి అయితే ఉంది. వీరు ఇప్పటికైతే డ్రైవర్ ముందుగాస్తుగా ఏదైతే ప్రమాదం చేశారో అక్కడే ఆగి ఆ ప్రమాద స్థలాన్ని చూసుకొని ఉండింటే ఇంత ప్రమాదం తప్పేది. ఆ ప్రమాదం జరిగిన తర్వాత అట్లే ఒక 400 మీటర్లు కూడా పూర్తిగా బైక్ తో రావడంతో ఆ బైక్ లోని మంటలు చెలరేగి బస్సు మొత్తం వ్యాపించడం కూడా జరిగింది. డ్రైవర్లు ఇద్దరు ఇప్పుడు సురక్షితంగా బయటపడడం కూడా జరిగింది. వారు పోలీసుల అదుపులో ఉన్నారని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. అయితే మొత్తానికి ఈ ఘటన ఎప్పుడు జరగలేదని చెప్పేసి కూడా ఇక్కడ వచ్చి చూసిన వారు కూడా చెప్తా ఉన్నారు. ఇది పూర్తిగా హృదయ విదారక ఘటన. దీంట్లో ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. మొత్తం 43 మంది ప్రయాణం చేస్తా ఉన్నారు. అయితే మరి కొన్ని గంటల్లో గమ్యస్థానాలకు చేరుకుంటామనగా ఇలాంటి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇప్పటికే అన్ని పార్టీ నాయకులు కూడా ఇక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపడుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి చూసుకోవచ్చు, ఇలాంటి సంఘటన ఎప్పుడు చూడలేదు. సజీవంగా పూర్తిగా దహనమయ్యారు. ఎలాంటి బయటికి రాలేని పరిస్థితుల్లో కూడా చిక్కుకొని పోయి ఉన్నారు. అయితే పూర్తిగా ఇది మానవ తప్పిదమే అని కూడా చెప్తా ఉన్నారు. డ్రైవర్ నిర్లక్ష్యానికి ఇది పూర్తిగా కారణమని కూడా ఇక్కడ వచ్చిన వారు కూడా చెప్తా పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే జిల్లా కలెక్టర్ సిరి, SP విక్రాంత్ పాటిల్ కూడా సంఘటనా స్థలానికి చేరుకొని ఈ సహాయక చర్యలు చేపడతా ఉన్నారు. ఎవరైతే ఇందులో చనిపోయారో వారికి ఇక్కడ టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేశారు. వారి బంధువులు కూడా ఇక్కడికి వచ్చి చూసుకునేదానికి కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే నెలకొంది. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడికి అధికారులు ఇక్కడికి రావడం జరిగింది. వారు వచ్చి సహాయక చర్యలు చేపడుతున్నారు. ఎంతమంది దీంట్లో ప్రయాణించారు, ఎక్కడికి వెళ్తా ఉన్నారు, ఇందులో ఉన్న వారి అడ్రస్లు ఏంటి అని పూర్తి సహాయక చర్యలు చేపడతా ఉన్నారు. ఇప్పటి వరకు 12 మంది ట్రేస్ అవుట్ కూడా కాలేదు. వారి గురించి కూడా పూర్తిగా ఆరా తీస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇప్పటికే ఫ్లోరెన్స్ నిపుణుల బృందము వచ్చి ఇక్కడ చర్యలు అయితే చేపడుతున్న పరిస్థితి అయితే ఉంది. వారికి సంబంధించి పూర్తిగా ఆ బాడీ తీసుకున్నారు. ఇప్పుడే ఎగ్జిట్ డోర్ ను కూడా బయటికి ఇప్పుడు తీసిన పరిస్థితి అయితే నెలకొంది. అదే ఎగ్జిట్ డోర్ ప్రమాద సంఘటన కూడా తెరిచింటే ఇంకా కొంతమంది ప్రాణాలు కూడా బయటపడేవారని కూడా తెలుస్తా ఉంది. మొత్తానికి పూర్తిగా బస్సు ఖాళీ దగ్ధమైన పరిస్థితి అయితే ఉంది. బస్సు కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఇది మొత్తం ఫైబర్ గా ఉంటుంది. AC బస్ కావడంతో పూర్తిగా కాలేని పరిస్థితి అయితే ఉంది. ఇక్కడికి వచ్చి మొత్తం అటు మహబూబ్ నగర్ తెలంగాణ, ఇటు అనంతపురం నుంచి కూడా అధికారులు కూడా ఇక్కడికి వచ్చి రక్షణ చర్యలు చేపడుతున్న పరిస్థితి ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి గద్వాల కలెక్టర్ కూడా ఇక్కడికి వచ్చి రక్షణ చర్యలు చేపడుతున్నారు. సార్ చెప్పండి, ఈ ప్రమాదం గురించి ఏం చెప్తారు? ప్రమాదం గురించి టోటల్ ఎంతమంది అని మనకి ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఎంతమంది సర్వైవ్ అయినారు, ఎంతమంది చనిపోయినారు అని, ఎవరు ఎగ్జాక్ట్ గా చనిపోయినారు అనేది మనకి మెడికల్ రిపోర్ట్ వచ్చినప్పుడే మనకి తెలుస్తుంది. కాబట్టి మన తెలంగాణ ప్రభుత్వం నుంచి మెడికల్ హాస్పిటల్ దగ్గర మన టీం పెట్టినాము. మనకు ఒక 13 అంబులెన్సెస్ కూడా వస్తున్నాయి. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వస్తే అన్ని రకాల ఫెసిలిటీ మనం ఇస్తాము. అండ్ ఏం ట్రీట్మెంట్ ఉన్నా ఇంజర్డ్ వాళ్ళకి కూడా కర్నూలు హాస్పిటల్లో ఇస్తున్నారు. అవసరం పడితే మనం హైదరాబాద్ కూడా షిఫ్ట్ చేస్తాం. సార్, ప్రధానంగా చెప్పండి, తెలంగాణ నుంచి ఇటు హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్తా ఉంది. ఆ ప్రయాణికులు ఎవరు, వారి సమాచారం ఏంటి అని వాళ్ళ బంధువులు కూడా అడుగుతున్నారు. వారికి ఎలాంటి చర్యలు చేపడతా ఉన్నారు?
టోటల్ మనకి 40 మంది లిఫ్ట్ చేసుకున్నట్టున్నారు. తర్వాత డ్రైవర్ క్లీనర్ మొత్తం సేరి 43 మంది డీటెయిల్స్ ఉన్నాయి. 43 మందిలో ఇప్పుడు ఆల్రెడీ మనకి కర్నూలు హాస్పిటల్ దగ్గర వచ్చి మనకి సర్వే ఉన్న లిస్ట్ ఒక 23 మంది క్లియర్ గా తెలిసినారు. అంటే 23 మంది అయితే ఖచ్చితంగా సర్వైవ్ అయినారు. మిగతా 20 మంది గురించి మనకి టోటల్ ఇన్వెస్టిగేషన్ అయినప్పుడే చెప్పగలుగుతాం. అంటే మనకి 23 మంది బతికి ఉన్నారు, పెద్ద ఇంజరీ ఏమీ కాలేదు, అది మనం క్లియర్ గా చెప్పగలుగుతాం. సార్ ఇది పూర్తిగా డ్రైవర్ గా కనిపిస్తా ఉంది. ఇలాంటివి పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు చేపట్టే అవకాశం? ఇప్పుడు మనం దేనికి రీజన్ ఏంటి అనేది మనకు ఒక రిపోర్ట్ వచ్చినప్పుడే తెలుస్తుంది. ప్రిలిమినరీగా ఇప్పుడు దాని గురించి కమెంట్ చేయలేదు. ప్రెసెంట్ అయితే మనకి ఎవరికి ఇంజురీ అయింది వాళ్ళకి ట్రీట్మెంట్, ప్లస్ ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ వాళ్ళ ఫ్యామిలీకి, దాని గురించి కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం. తర్వాత ఈ దేని వల్ల అయింది, నెగ్లిజెన్స్ ఏం చేయాలనేది మనం తర్వాత చూస్తాం. సార్ ప్రధానంగా వేగం లిమిట్స్ ఏమన్నా పెట్టే అవకాశం ఉందా? ఇప్పుడు నేను దాని గురించి కమెంట్ చేయలేను. ఇప్పుడు రెస్క్యూ ఆపరేషన్ మనం ముందు చేస్తున్నాం, దాని గురించి సబ్సిక్వెంట్లీ రక్షణ చర్యలు చేపడతా ఉన్నాము. ఇది పూర్తిగా మానవత విధంగానే కనిపిస్తా ఉంది. అయితే ఈ డ్రైవర్ నిర్లక్ష్యమే పూర్తిగా కారణం కూడా ఉంది. ఇక్కడ సజీవంగా దహనమయ్యారు. ఏదైతే ఉన్నారో తెలంగాణ ప్రభుత్వం నుంచి కూడా వారికి సహాయ చర్యలు చేపడతాయి. ఇప్పటికే ఆసుపత్రికి కూడా వెళ్ళాము. అక్కడ ఎవరైతే ఉన్నారో వారికి పూర్తిగా రక్షణ చర్యలు చేపడుతున్నామని చెప్పి చెప్తా ఉన్నారు. మొత్తానికి చూసుకోవచ్చు, ఈ ఫ్లోరెన్స్ నిపుణుల బృందము ఇక్కడికి చేరుకొని దాదాపు 20 మంది దాకా ఉంటారు. డాక్టర్స్ మొత్తం వారు పూర్తిగా రక్షణ చర్యలు కూడా చేపడుతున్న పరిస్థితి. ఎవరైతే కాలి బూడిదయ్యారో వారి మృతదేహాలను బయటిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. మొత్తానికి ఈ మృతదేహాలు అవి ఎవరివి అని గుర్తించే పనిలో కూడా పడ్డారు. అయితే చిన్న పిల్లలు ఉన్నారు, ఒక ముగ్గురు, మిగతా వారు పెద్దవారు ఉన్నారు, కొంతమంది ఆచూకీ కూడా లేదు. పూర్తిగా కాలిపోయి దహనమైన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ పరిస్థితిని ఇక్కడికి అంతా అధికార యంత్రాంగం మనం చూడొచ్చు, ఒక బాడీని అయితే బయటికి తీస్తా ఉన్నారు. అది ఎవరనేది గుర్తుపట్టలేని విధంగా ఉన్నారు. అయితే తీసుకొని మాంసపు ముద్దలను తీసుకొని పోతున్నారు. వీటిని పూర్తిగా DNA టెస్ట్ చేస్తే తప్ప వీళ్ళు ఎవరనేది కూడా తెలియదు. ఏదైతే బస్సులో ట్రావెల్ చేసేటప్పుడు టికెట్ బుక్ చేసుకుంటారో వారి వివరాలు ఉంటాయి, కానీ ఎవరి బాడీ ఎవరిది ఇది అని చెప్పి తెలుసుకోవడానికి కూడా పూర్తిగా సమయం పట్టే అవకాశం ఉంది. ఇది వైద్య నిపుణుల బృందం DNA టెస్ట్ చేస్తే తప్ప ఇది జరగదు. మొత్తానికి ఇది పూర్తిగా ఖాళీ పూర్తయిన పరిస్థితి అయితే ఉంది. దీంట్లో బయటికి రావడానికి ప్రయత్నాలు చేసింటారు, కానీ నిద్రలోనే వారి జీవితాలు అట్లే తెల్లారిపోయాయని కూడా చెప్పవచ్చు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ ఘటన ఎప్పుడు చూడలేదని కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. చక్రి అయితే మధు, కర్నూలు బస్సు ప్రమాదంలో ద్విచక్ర వాహనదారిని పోలీసులు గుర్తించారు. అక్కడ అతని ఏ ప్రాంతానికి చెందినవాడు, అతని డీటెయిల్స్ ఏంటి మధు? ఎస్ చక్రి, అయితే ఈ ప్రమాద ఘటన జరిగిన 400 మీటర్ల ముందు ఈ సంఘటన జరిగింది. అక్కడ ప్రమాదం జరిగిన వెంటనే అతను చనిపోవడం కూడా జరిగింది. అతను కర్నూలు ప్రాంతానికి చెందిన వ్యక్తిగా పోలీసులు అయితే గుర్తించారు. అతను చనిపోయిన తర్వాత అక్కడ ఏదైనా ఇష్యూ జరుగుతుందేమో గ్రామాల మధ్యన, ఈ ప్రైవేట్ ట్రావెల్స్ డ్రైవర్ ఊహించుండొచ్చు ప్రమాదం జరిగింది, ఏదైనా నాకు ఇబ్బంది కలిగి ఉంటుందేమో అని చెప్పేసి ఆ వెహికల్ ను ఢీ కొట్టి అట్లే ముందుకు రావడం జరిగింది. అయితే అతను గమనించని విషయం ఏమంటే వర్షం పడతా ఉంది, ఆ బస్సు కిందనే ఈ బైక్ ఉంది. ఆ బైకు ఆ 400 మీటర్లు రావడంతో మంటలు చెలరేగి బస్సులో ఒకసారి వ్యాప్తి చెందాయి. ఏదైతే డ్రైవరు అదే విధంగా కో డ్రైవర్ ఉంటారు, వారిద్దరూ అప్రమత్తమై వీళ్ళను అప్రమత్తం చేసింటే ఇంకా మృతులు జరగకపోవచ్చు. అయితే వాళ్ళు కూడా భయపడి పారిన పరిస్థితి అయితే నెలకొంది. ఏదైతే ఇక్కడ వాహన చోదకులు ఉన్నారో వారు ఆపి బస్సులో మంటలు వస్తుంటే కొంతమందిని మాత్రమే తమ వాహనాల్లో తీసుకుని ఆసుపత్రికి తీసుకుపోయారు. మిగతా వారు పూర్తిగా కాలి దహనమైన పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పటివరకు ఎన్ని మృతదేహాలను వెలికి తీశారు? ఆసుపత్రిలో క్షతగాత్రుల పరిస్థితి ఏ విధంగా ఉంది? క్షతగాత్రులు చెప్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటి మధు? క్షతగాత్రులు చెప్తున్నారు 3:30 ప్రాంతంలో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ మంటలు అనేది పూర్తిగా పొగతో కూడుకున్నవి. ఇది స్లీపర్ కోచ్ కాబట్టి పైనుంచి కింద పడడం కూడా జరిగింది. అంటే వాళ్ళు ఏదైతే బస్సులో రావాలి, తప్పించుకోవాలి, కాపాడు ఏదో కింద ఉన్న వాళ్ళు కూడా బయటికి రావాలనే ప్రయత్నంలో ఉన్నారు. అయితే ఒకరిపైన ఒకరు పడి ఆ చిక్కుకొని పోయినట్లు కూడా తెలుస్తా ఉంది. మొత్తానికి వీరు బయట పడాలని చెప్పి చేసిన క్రమంలో కూడా దెబ్బలు తగిలాయి. ఒక మహిళ పైనుంచి దూకడం కూడా జరిగింది. కాళ్ళు చేతులు కూడా వాళ్ళకు కొద్దిగా గాయాలైన పరిస్థితి అయితే నెలకొంది. ఆమె చెప్పిన ప్రకారంగా డ్రైవర్ అప్రమత్తత చేసింటే కొంతమంది పడేవాళ్ళని చెప్పింది. వాళ్ళు కూడా అతి కష్టం మీద పైనుంచి దూకి దెబ్బలు తగిలిన చెప్పేసి దూకి ప్రాణాలు కాపాడుకున్న
పరిస్థితి అయితే నెలకొంది. బస్సు పూర్తిగా అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా దహనమైంది. వర్షం కూడా వస్తున్నప్పటికీ ఏసీ బస్సు అందులో కూడా పూర్తిగా ఇబ్బంది ఏసీ పూర్తిగా ఉండడంతో పూర్తిగా పరిస్థితి నెలకొంది. దానికి సంబంధించి బయట రాలేకపోయిన పరిస్థితి ఉంది.